ఇక మామ చాలదు ఒకటి. కోడి మంచిగా గరం ఉన్నది, కారం తీరున్నది. ఇప్పుడు ఇంత కూడా మసాలా తగ్గుతుంది. మసాలా వస్తుంది బాగా మసాలాలు కూడా పని చేయాలి. దాన్ని తిన్నది మసాలా ఎక్కువ ఉంటే ఎందుకు నీకు నచ్చది? నోట్ల బిడ్డగా అదే వాసన వస్తుంది, నా మీద అదే వాసన వస్తుంది. దాన్ని కుదిరి చేసుకుంటే మసాలా లేకుండా పని చేస్తుంది. నా కూర తినని ఎవరు కూడా ఉంటాను. పసుపు అయిపోయినట్టేగా. పసుపు అయిపోయింది. కారం అయిపోయింది. కారం అయిపోయింది. కాకపోతే మా అమ్మమ్మ దగ్గర మొత్తం అల్లం ప్యాకెట్లు, మసాలా ప్యాకెట్లు ఎన్ని చూసినా కానీ నోడతలేవు. చిన్నపాటి దుకాణం పెట్టుకు వీటితోటి అన్ని తీరుగా అన్నీ వచ్చినాయి. మసాలాలు, కారం, ఉప్పులు అన్నీ వచ్చినాయి. మంచి కలర్లు వచ్చింది. మా అమ్మమ్మకు బొక్కలేందే ముద్ద దిగది. దిగుతుందా? ఐసినాడు కూడా ఎప్పుడు. మరి డాక్టర్ని పిలువన్నా? ఫోన్ నెంబర్ కూడా ఉన్నది. మరి నువ్వు చెప్పు, పిలువమంటే పిలుస్తా. ఫోన్ కూడా తురికేస్తాడు, మన ఇంటి మీద ఆలుతాడు. దెబ్బ తాకింది కదా చెయ్యికి. నీ చెయ్యి కందిపోతే మా పానం జల్లుమంటా అని. మా అమ్మమ్మ కర్రీ అయితే అయిపోయింది. ఒక్కసారి నేను ఇంకా ఉడుకుతే ఇంకా కమ్మగా ఉంటుంది. కానీ ఇగో ఇలా ఉంది మా అమ్మమ్మ కూర, కమ్మగా ఉంటుంది. గిన్నె నడుపుగా లేపి పారేస్తారు మీరు తింటే ఈ కూరతోటి.